ఇంకా గడప పూజ కూర్చోవాలంట. సో అదనమాట ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను ఎలా చేసాము ఏంటి అనేది. అండ్ ఇక్కడైతే మేము ఎందుకు ఇట్లా రోడ్ షో చేస్తున్నాం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ అయ్యవారు అయితే మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఇంకా దీపం అయితే నా చేతిలో ఉండిందనమాట. ఇంకా పూజ పాప ఏడుస్తుందని చెప్పేసి మా చెల్లెలు తీసుకున్నది. ఇంకా అయ్యవారైతే ఆయన పాటికి ఆయన మంత్రాలు చదువుతూ ఉన్నారా. ఇందాక ఆవుని పూజ చేశాం కదా, సో ఆ వీడియో షేర్ చేస్తాను కదా, ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఆవుకైతే పూజ ఎలా చేశాను ఏంటి అనేది ఆ వీడియోలో నేను క్లియర్గా చూపించాను. అండ్ ఆవు ఏంటంటే ఇంట్లోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత బయట వచ్చిన తర్వాతే మనం పూజ చేసి ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి ఆవు ఇంట్లోకి వెళ్ళింది. కొంచెం సేపు రానేలేదు, ఏం చేస్తుందో తెలియలేదు అనమాట. లోపలే ఉండిపోయింది కాసేపు అలా. దూడ అయితే వెళ్ళలేదు కానీ, అంటే ఆవుని చూడలేదు దూడ, అందుకని బయట పట్టుకొని ఉండిపోయారు అనమాట. ఇంకా ఆవైతే వెళ్ళింది, ఇంకా బయట రాలేదు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఒక 10 minutes అలా పడిపోయింది. ఆవు లోపలికి వెళ్ళేసి కొద్దిసేపు అలా తిరిగి రౌండ్లంతా వేసి ఇంట్లో ప్యాడ్ వేసి మరీ వచ్చేసింది. యాక్చువల్గా ఇంట్లోకి వెళ్ళేంత వరకు చూసుకోలేదనమాట నేను. ప్యాడ్ వేసింది ఇల్లు మొత్తం, ముందే చిన్న ఇల్లు. సో దాంట్లో మళ్ళీ ఆవు అలా చేయటం చాలా మంచిదంట. సో చాలామంది చెప్పారు నాకు. ఇంకా ఆయన పంతులు ఉన్నారు కదా, సో ఆయన కూడా చెప్పారనమాట, అబ్బాయి ఇంట్లో గంజరం పోసి పాడేసిందంటే మా శుభం మీ అందరికీ అని చెప్పాడనమాట. సో అక్కడ కొంచెం సాటిస్ఫై అయిపోయాను. ఎందుకంటే ఇల్లు కట్టిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో, కొన్ని మార్పులు అవి చేసాం కదా, వాటి వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో చాలా సఫర్ అయ్యాను. సో అందుకని అలా వచ్చింది అంటే కొంచెం హ్యాపీ అనమాట. మనకు ఉంటాయి కదండి కొన్ని భయాలు. సో అందుకని చెప్పేసి ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా తర్వాత ఏమో నెక్స్ట్ ఏమైందంటే బూడిద గుమ్మడికాయ మనం దిష్టి కోసం అని చెప్పి తీస్తాం కదా, సో ఆ దిష్టి తీయటం కూడా ఇప్పుడే అనమాట. ఏంటంటే దిష్టి తీసేటప్పుడు అయితే నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ తీసిందని. సో తను తీయలేకపోయింది, ఎందుకంటే కావాల్సినవన్నీ తను తీసుకొచ్చి ఇస్తూ ఉందన్నమాట. ఇంకా ఆవైతే బయట వచ్చేసిన తర్వాత దిష్టి అయితే తీస్తున్నాము. ఇంకా తీసేసిన తర్వాత ఏమో గడప పూజ చేయాలంట. ఇంకా మెయిన్ గేట్ అయితే అదండి. సో మెయిన్ గేట్ కాదు మనకు కావాల్సింది, మెయిన్ గడప కావాల్సింది అని చెప్పేసి ఇక్కడైతే పూజ చేశారు. మామూలుగా అయితే నేను మెయిన్గా గడపకే పూజ చేస్తాను. సో అందుకని చెప్పేసి అక్కడే పూజ చేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే గేట్ కాబట్టి అది లెక్క రాదంట. సో నేను పంతులను అడగాను, ఎందుకంటే ఇది ఉంది కదండి, సో గేటు దీన్ని కూడా లెక్కలకు తీసుకోవాలి కదా అంటే, సో వాస్తుకి అయితే మాత్రం మనకు తీసుకోవచ్చు, బట్ మెయిన్ ద్వారం అంటే లక్ష్మీ గడప అంటే అదే అన్నమాట అని చెప్పారనమాట, మెయిన్ ద్వారం అని చెప్పి. ఇంకా దానికి పూజ చేస్తున్నాను. ఇంకా ఇంటి ఆడబిడ్డ పూజ చేస్తే మంచిది అని చెప్పారనమాట. బట్ నాకు సౌకర్యం లేకుండా పోయే మా చెల్లెలు అయితే చేసేస్తుంది. ఇంకా ఎవరు లేరనమాట ఇక్కడ అంత టైంకి అందుబాటులో. ఇంకా మా అక్క పిల్లలు ఎవరు రాలే. ఇంకా అక్షయకి అయితే పూజ చేయడం తెలీదు. ఇంకా అమ్మ అయితే అక్కడ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా చెల్లి కూడా ఉందన్నమాట. పిల్లల్ని వదిలేసి ఇంకా మా నాన్న దగ్గర తను చేస్తూ ఉందన్నమాట పూజ అయితేను, గడప పూజ. అండ్ నాకు కొత్తగా అనిపించింది. నేనైతే మా చెల్లెల వాళ్ళ ఇంట్లో గృహప్రవేశానికి అయితే ఇలా చూడలేదు. ఏంటంటే పెళ్ళైన కొత్తలో కోడలు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు గడప పూజ చేయించి బియ్యం ఇలా పెట్టి స్టీల్ కాదండి, ఇత్తడి చెంబులు కానీ లేకపోతే సేర్లు కానీ లేకపోతే అరపడులు కానీ పెట్టి ఇలా పూజ చేసి తర్వాత లోపలికి రమ్మని చెప్తారు కదా, సో దాన్ని తన్నేసి, సో అలా నాకు ఇక్కడ కూడా చేశారనమాట. నాకు నా పెళ్ళి గుర్తొచ్చింది. సో నాకు బాగా అనిపించింది. అయ్యారు ఏంటంటే దాన్ని తన్నేసి ఇలా పక్కకు లోపలికి వచ్చాయమ్మా ఫస్ట్ నువ్వు అని చెప్పారనమాట. ఇంక ఇక్కడ మిస్ అయింది ఏంటి అంటే పూజ చేయటం అండి. సో నేను పూజ చేయలేదు, సో అది మిస్ అయింది. అది ఆడబిడ్డ చేయాలంటే సో మొత్తానికి ఎవరిలో ఒకరిలా పూజ చేసేసుకున్నాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఏమో వెంటనే గుమ్మడికాయ కొట్టేసి దిష్టి తీసి 4 వైపులా పెట్టేసిన తర్వాత దాన్ని దాటుకొని లోపలికి వచ్చామన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత ఏమో గడప పూజ అయితే చేసేసుకున్నాము. గడప పూజ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళిన వెంటనే ఆయన ఏం చేస్తారంటే పీటల మీద అదేం కూర్చునే పని లేకుండా మనకి చేతిలో నేను దీపం వెలిగించి పెట్టుకున్నాను కదా, సో అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళు తీసిచ్చిన దీపం అయితే
చాలా మంచిది. సో దాంట్లో కూడా నిత్య దీపం వెలిగిస్తూ ఉండాలి అని చెప్పారనమాట. సో ఇవి కొన్ని తెలుసుకున్నాను అప్పుడే ఆయన అడిగి. ఇంకా ఎలాగో అమ్మ వాళ్ళు నాకు కామాక్షి అమ్మ వాళ్ళ దీపం తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. జత అంటే 2 తీసుకొచ్చి ఇచ్చారు. సో వాటిల్నే యూజ్ చేసుకుందామని చెప్పేసి దాన్నే యూజ్ చేసుకున్నాను. అంటే ఎలాగో మనం నిత్య దీపం పెట్టుకునేటప్పుడు కామాక్షి అమ్మ వారి దీపం ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడేమో మా ఆయన వాళ్ళ మమ్మీ కూడా తీసుకొచ్చారనమాట 2 దీపాలు. సో అవి కూడా పెద్దగానే నేను అవి తీసుకుందాం అనుకున్నాను. అప్పటికి తెలియదు అనమాట నాకు, తర్వాత తెలిసింది. ఇంకా తీసుకుందాం పెద్దగా ఉండాలి అనుకుంటే వద్దు అని చెప్పేసి మళ్ళీ కామాక్షి అమ్మవారి దీపాన్ని ఆయనే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇది తీసుకొని నిత్య దీపం అమ్మ వాళ్ళు తీసుకొచ్చింది కదా. సో నిత్య దీపం దీంట్లో వెలిగిస్తూ ఉండాలి కాబట్టి దీన్ని మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా సరే దీపాన్ని తీసుకొని లోపలికి వచ్చేసిన తర్వాత ఏమో పాలు పొంగించాలన్నమాట. స్టవ్ అంతా నీట్గా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసి ఉన్నాం కాబట్టి ఇంకా మా చెల్లెలు దానికి ముందుగానే పసుపు కుంకుమ పూలు కొనుక్కు పెట్టిందనమాట. ఇంకా ఆయన వచ్చిన తర్వాత మంత్రాలు అవి స్టార్ట్ చేసిన తర్వాత కొంచెంగా పసుపు కుంకుమ ఆయన పెట్టి పూలు పెట్టమని నేను చేశాను. పూలు కొనిపెట్టాను, ఆయన మంత్రాలు అవి చదివారనమాట. తర్వాత స్టవ్ అయితే ఇద్దరం కలిసి వెలిగించాము కొత్త పాత్రలో. సో అది పొంగేంత వరకు అక్కడే వెయిట్ చేసామన్నమాట. ఆ తర్వాత పొంగి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ద్వారాలకి పూలు అవి వేసేస్తున్నారు. మామిడాకులు అయితే ముందుగా కట్టాం కదా. సో ఫస్ట్ ఎంట్రన్స్ అప్పుడు మంత్రాలు స్టార్ట్ చేసిందే మామిడాకులు కట్టేసాము. ఆయన కట్టేయమని చెప్పారనమాట. ఎందుకంటే ఆవులు ఫస్ట్ లోపలికి రావాలి కదా. సో అందుకని మహాలక్ష్మి రావాలని చెప్పేసి కట్టేయమన్నారు, కట్టేసాను కూడాను. తర్వాత ఇప్పుడు ఇంట్లో అంతా అయిపోయి లోపలికి వచ్చేసిన తర్వాత పులిహారాలని ద్వారాలకు అంతా వేసేస్తున్నారనమాట, మిద్దె పైన ఇంకా కింద అంతాని. సో మా ఇల్లు కొలత ఎంత ఏంటి అనేది నేను మీతో తప్పకుండా ఏదో ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను ఎలా ఉంది అనేది. సో ఇప్పటికైతే ఇది ఇలా రెడీ అయిందనమాట పూజ. ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఏం పెద్దగా ఇవ్వనండి. సో మొత్తం ఎలా ఉండేది అలాగే వాయిస్ ఇచ్చేస్తున్నాను, వాయిస్ అలాగే పెట్టేస్తున్నాను. ఎవరు తర్వాత మా మాటలు అన్నీను కొన్ని ఇలా ఎలా ఉంటాయి అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. మిగిలింది వచ్చి నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను, నేను మిగిలిన పాట అంతాను. సో ఇదండి వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నేను నాకు బాగా ఇష్టంగా మార్పులు అవి చేయించుకొని ఇష్టపడి కట్టుకున్న ఇల్లు అనమాట. తప్పకుండా నేను హోమ్ టూర్ చేస్తాను. సో అప్పుడు మా ఇల్లు ఎంతగానో కట్టుకున్నాము అది ఎలా కట్టుకున్నాము ఇంకా ఏమేమి చేసుకున్నాము అనేది తప్పకుండా నేను ఏదో వీడియోలో షేర్ చేస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది. సో ఇదనమాట. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. उत्तिष्ठन्तभूतविजाच याते भूमिबालिका एतेषामोदेन ब्रह्मकर्म समारभेत्. शोभने मुहूर्ते अद्य ब्रह्मणः श्वेतवराः कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे सुगमपादे जम्बोद्वीपे भक्तपक्षे भक्तकण्ठे नेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा कावेर्यो मध्यदेशे मम पूर्वगृहे समस्तदेवता ब्राह्मण गुरु चरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन अद्यः प्रभवादि संवत्सरनाम मम नूतनः गृहप्रवेशाङ्ग स्थानदोष स्थलदोष निर्माणदोष वास्तुदोष परिहारार्थम् आयुष्यादि
వృద్ధ్యర్థం ఆరోగ్య ప్రాప్త్యర్థం వంశ అభివృద్ధ్యర్థం గణపతి పూజ పుణ్యాహవాచన నవగ్రహ మంటపారాధన హోమాఖ్య కర్మ కరిష్యే నిర్విఘ్న పరిసమాప్త్యర్థం గణపతి పూజ ఆచరిష్యే. శుక్లాంబరధరం సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ తత్వజ్ఞాప్యాన్ని తీసుకోండి. గణానాథం గణపతి భవామే కవిక వీణాపవస్త్రావస్త్రం జ్యేష్ఠరాజ ధ్యాయామి ధ్యానం ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యమధ్యే ఆసనం సమర్పయామి అధికారిక స్నానం ఆపో ఇష్టాధికం ఆపో ఇష్టామయావా జన్మతాపో జనే సాధన స్నానం సమర్పయామి స్నానాత్రాచమనం సమర్పయామి వస్త్రార్థం అక్షట్లేని వస్త్రార్థం సమర్పయామి గంధద్వారాంతరాంతరశాం నిత్యపుష్టాంతరేణ ఈశ్వర సర్వభూతానాం మామేవపక్వేస్యం గంధాం ధారయామి ఆయనేతరాం దూర్వారంద పుష్పణే ఇలా సముద్రస్య గాయమే పుష్పమార్గం సమర్పయామి. ఓం శుభకాయ నమః ఓం వేదదంతాయ నమః. అమ్మ అట్లా తుంచదమ్మా గణపతి గణపతి గౌరవం కాదు గణపతి ఓ పువ్వేండి. ఓం శుభకాయ నమః తుంచుతుంచేదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతువే నమః గణాధిపాయ నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంభాయ నమః స్కందధ్వజాయ నమః కుమార గురు సిద్ధి ప్రదాయకాయ నమః గణపదేవత షోడశ నామ పూజాం సమర్పయామి. వనస్పతి భవేద్వే దీపాలు వెలిగించండి అమ్మా. వనస్పతి భవేద్వే నానా గండేత్వం ఆగే సమదేవానాం ధూపోయం ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి. వనస్పతి భవేద్వే నానా గండేత్వం ఆగే సమదేవానాం మహారాజ్యమాది పత్యం రంగపాత్రముతో యజమానాయ గణపతి దేవతాభ్యో సామ్రాజ్య భోజ్యస్మనాజ్యం జయరాజ్యం పరమేశ్వరాజ్యం మహారాజ్యమాది పత్యం. సత్యం సత్యేన జ్ఞానాయ కృతాయ సమయ బ్రహ్మణే అమృత కర్పూర పంచామృతం చేసే ఇక్కడ ఇది అడిగింది అంతా కట్ చేసి ప్లేట్లకి ఫ్రూట్స్ అంతా ఫ్రూట్స్ అంతా కాదమ్మా. 2 అరటిపండ్లు వేసుకోండి, 4 అరటిపండ్లు వేసుకోండి, ఒక ఆపిల్ కమలా పెట్టుకోండి.
యజమానాయస్తేజో దదాతే మొత్తం 4 గణదేవతాభ్య నైవేద్యం సమర్పయామి. గణదేవతా ప్రాతనమస్కారం సమర్పయామి. రక్షాంతారయామి. అక్కడ గిట్టుకోటి చెప్తామా అక్షత పూర్తి తీసుకోండి. అక్షత పూర్తి చేత తీసుకోండి. చెప్పండి. సుమకస్య ఏకదంతస్య కపిలో గజకర్ణికః నంభోదస్య వికటో విజ్ఞనాచ గణాధిపః ధూమకేతర్ గణాధ్యక్ష బాలచంద్ర గజాననః వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని జపటే పుణ్యాధిప విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకాలేషు విఘ్నస్య నజాయతే ప్రేమన్ మహాగణపతి దేవత మమ బొట్టు పెట్టండి. మనసా అభిష్ట ప్రార్థన నమస్కార సమర్పయామి. గణపతి దేవత ప్రార్థన నమస్కారం సమర్పయామి. ప్లేట్ లెక్క కట్ చేసుకోవాలి ఓం ఇమమే వనస్పతిః నమః. పూల చిల్లరి తీసుకున్నామా దాని ముందు తొమ్మిది కలిశాలు పెడతాను దాన్ని. అది అప్పుడు వేరు దాన్ని తగ్గించండి. చిల్లరలో పూలు అసలు పెట్టుకోవడం. పెట్టుకో మీ దగ్గర కావాలి. కింద ఎక్కువ కష్టం. పెట్టు చుట్టూ ఆప కాయితా పూలు పెట్టు. పూలు పెట్టు దగ్గర పెట్టాలమ్మా దారానికి.